హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషా గారి వంటగది. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై, జీడిపప్పుతో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది, బాగా టేస్టీగా ఉంటుంది. ఇది పప్పు చారుతోనన్నా సాంబార్తోనన్నా, ఇప్పుడు కర్రీ చేస్తాం కదా, అలా కాకుండా ఇలా ఫ్రై చేయండి. కొలతలతో సూపర్ టేస్టీగా ఉంటుంది. కావాల్సిన ఐటెం చూడండి, కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. సింపుల్గా అయిపోతుంది. 1/2 kg చికెన్, బొక్కలు అన్నీ తీసేసేయాలా. ఫ్రై మంచిగా అవుతుంది. ఎప్పుడంటే మనం ఫ్రై చేస్తామో బోన్స్ అన్నీ తీసేస్తేనే బాగా టేస్టీగా ఉంటుంది చికెన్. మంచిగా ఉప్పు నీళ్ళతో కడిగేసి ఫ్రెష్ చేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. 1/2 kg చికెన్, 2 స్పూన్ల అల్లం పేస్ట్, సాల్ట్ స్పూను, మీకు ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవచ్చు టేస్ట్ని బట్టి. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం పడుతుంది. కారం అంటే మిర్చి పౌడర్ 2 స్పూన్లు వేయాల. తక్కువ వేస్తే కొద్దిగా ఇది ఫ్రై కదా, ఎక్కువనే పడుతుంది. తక్కువ వేస్తే సప్పగా వస్తుంది. కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా చికెన్ మసాలా, ఇంట్లో ఏది ఉంటే అదే అండి. చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేయండి, లేకుంటే ధనియాల పౌడర్ ఉంటే గరం మసాలా ఉంటే గరం మసాలా వేయండి. ఒక 2 స్పూన్ల పెరుగు, గట్టి పెరుగు తీసుకోవాలా, టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్ల పెరుగు వేసి అన్ని మసాలాలతోని చికెన్ పట్టియాలి. ఎట్లా అంటే మనం అన్నం కలుపుతాం కదా, అట్లా కలిపి పెట్టుకోవాలి. వట్టిగా మీద కలపద్దు. మీద కలిపితే టేస్ట్ ఉండదు అన్నట్టు. మంచిగా గట్టిగా పట్టేటట్లు కలపాలి. దీంట్లో పెరుగు ఉంది కదా, మంచిగా టేస్ట్ వస్తుంది. ఎక్కువ వేయద్దు పెరుగు, 2 స్పూన్లు అయితే అయిపోతుంది. ఎప్పుడు ఉల్లిపాయతోని కర్రీ ఇట్లా పల్సా చేసుకుంటారు కదా, ఇలాగ ఒకసారి కొలతలతో చేయండి. ఇది చేసి ఇట్లా అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెడతారంటే మీకు 1/2 అవర్ 1 అవర్ తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని తినేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక గంట సేపు. అయిన తర్వాత గ్యాస్ పైన పెనం పెట్టేసి ఒక్కటి సన్న కట్ చేసుకొని ఉల్లిపాయ వేయాలి. మంచిగా ఫ్రై కావాలి ఉల్లిపాయ. ఎట్లా అంటే మనం బిర్యానీకి చేస్తాం చూడు, అట్లా కావాలి. దీంట్లో ఒక్కటి చూసుకోవాలి, మీడియం మీద పెట్టాలి, హై మీద పెట్టద్దు. ఎందుకంటే మనం అన్నీ కలిపి పెట్టినవి ఉన్నాయి కదా, చికెను తొందరగా అయిపోతుంది. హై మీద పెడితే మొత్తం మాడుతూ ఉంటుంది. మంచిగా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటి పీసులు వేసి మంచిగా పెట్టాలి మీడియం మీద. ఒక 10 నిమిషాలు మంచిగా ఫ్రై చేస్తే చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది. తొందరగా తీయద్దు, ఎక్కువ కలపద్దు. ఇది ఉప్పు కారం వేసింది ఉంటుంది కదా, అన్నీ మిక్స్ చేసి పెట్టినాం కదా, ఇది ఎక్కువ ఉడకనియకుండా తొందరగా అయిపోతుంది. మంచిగా దగ్గరికి చేసేసి మంచిగా మూత పెడితే కలర్ మొత్తం చేంజ్ కావాలి. ఎట్లా అంటే పచ్చడి గట్టిగా ఉంటుంది కదా, అట్లా మంచిగా అదే ఉడుకుతుంది. ఒక్కొక్క కలిపితే మొత్తం అన్నీ చిన్న పీసులు అయిపోతాయి. ఎందుకు మనం ఇది మసాలా కలిపి పెట్టినాం కాబట్టి తొందరగా విడిపోతుంది. దీంట్లో బాదం పప్పు ఉంటే బాదం పప్పు, జీడిపప్పు ఉంటే ఇంకా టేస్ట్గా వస్తుంది. జీడిపప్పు లేకున్నా కానీ చేసుకోవచ్చు, కానీ జీడిపప్పు వేస్తే ఇంకా చికెన్ అన్నది టేస్ట్ పెరుగుతుంది అన్నట్టు. చూస్తేనే కలర్ఫుల్గా అనిపిస్తుంది. చికెన్, జీడిపప్పు ఈ కొలతలతో చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్ పెట్టండి.